నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. చాలామందికి ఉండేటటువంటి అనుమానం ఏంటంటే అసలు షుగర్ మన బాడీలో ఎట్లా నియంత్రించబడుతుంది, దానికి ఏ అవయవాలు హెల్ప్ చేస్తాయి అనేది చాలామందికి ఉండేటువంటి క్వశ్చన్. అంటే లివర్ హెల్ప్ చేస్తుందా, గుండె హెల్ప్ చేస్తుందా, అట్లా చాలా అనుమానాలు ఉన్నాయి. మెయిన్గా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్లో, అంటే నార్మల్ మనిషిలో మనకి షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే 3 ప్రధాన ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్. ప్యాంక్రియాస్, లివర్, మజిల్. కండరం, మజిల్ అంటే కండరం అన్నమాట. సో ఈ 3 ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్. సో మిగతా ఆర్గన్స్ కూడా ఈ షుగర్ కంట్రోల్లో రోల్ ప్లే చేస్తున్నప్పటికీ మెయిన్గా ఈ ప్యాంక్రియాస్ ఎందుకు ఇంపార్టెంటు, మనం ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం ఉదయం టిఫిన్ చేసాం అనుకోండి. టిఫిన్ చేసిన తర్వాత బ్లడ్లో, రక్తంలో షుగర్ పెరుగుతుంది. ఆ షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ ఈ ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. ఆ ఇన్సులిన్ ఏ విధంగా ఈ ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అయ్యి షుగర్ని కంట్రోల్ చేస్తుంది, ఒకసారి ఈ ప్యాంక్రియాస్ నుంచి రక్తంలోకి వచ్చిన తర్వాత అది లివర్ మీద, అట్లనే కిడ్నీ దగ్గర, గుండె దగ్గర, కండరాల దగ్గర పనిచేసి ఆ అవయవాలన్నీ మన రక్తంలో ఉన్నటువంటి షుగర్ని, లేదా సింపుల్గా చెప్పాలంటే గ్లూకోజ్ని అవి యూటిలైజ్ చేసుకునే విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఇన్సులిన్ హార్మోన్. సో అందులో ప్యాంక్రియాస్ నుంచి సెక్రెట్ అవుతుంది. దీంతో పాటు మనకి షుగర్ బాగా డౌన్ అయినప్పుడు, లేదా షుగర్ డౌన్ కాకుండా ఉండటానికి ఈ ప్యాంక్రియాస్ నుంచి మనకి మిగిలిన హార్మోన్స్ వస్తాయి. దాన్నే గ్లూకగాన్ అంటాం. సో ఈ 2 మేజర్ హార్మోన్స్ ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అయ్యేది. ఈ గ్లూకగాన్ కూడా లివర్ మీద యాక్ట్ చేసి అక్కడి నుంచి గ్లూకోజ్ పెరిగి, అట్లనే కిడ్నీ మీద యాక్ట్ చేసి అక్కడి నుంచి గ్లూకోజ్ పెరగడానికి ఉపయోగపడుతుంది. సో ప్యాంక్రియాస్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చాలామంది ప్యాంక్రియాస్ పనిచేయట్లేదు అని చెప్తాం. చాలామందికి మనం షుగర్ ట్యాబ్లెట్స్ పనిచేయట్లేదు, ఇన్సులిన్ వాడుతున్నాం అని చెప్పినప్పుడు మనకి ప్యాంక్రియాస్ పనిచేయట్లేదు అని చెప్తాం. అంటే అర్థం ఏంటి, మనం లోపల ఉత్పత్తి అయ్యేటటువంటి ఇన్సులిన్ దాదాపుగా 0% వచ్చేసింది, మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. అదే మనం ట్యాబ్లెట్స్ వాడుతుంటే షుగర్ కంట్రోల్లో ఉందంటే అర్థం ఏంటి అంటే ఆ ట్యాబ్లెట్స్ వెళ్ళి ప్యాంక్రియాస్ మీద కానీ మిగిలిన ఆర్గాన్స్ మీద పనిచేసి షుగర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి లోపల ఎంతో కొంత ఇన్సులిన్ ఉంది అన్నట్టు అర్థం. ఇక రెండో ముఖ్య ఆర్గన్ లివర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుంది, గ్లూకాన్ వస్తుంది అనుకుంటున్నాం కదా, అలా అవి దేని మీద పనిచేస్తాయి, లివర్ మీద పనిచేస్తాయి. ఈ లివర్ ఏంటంటే ఒక పెద్ద వ్యవస్థ. అందులో గ్లూకోజ్ యూటిలైజ్ అవుతుంది, అంటే గ్లూకోజ్ ఉపయోగించబడుతుంది, అలానే గ్లూకోజ్ తయారు చేయబడుతుంది. 2 ఆ లివర్లో జరుగుతాయి. గ్లూకోజ్ ఉపయోగించబడేదంటే మనకు గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆ గ్లూకోజ్ లివర్ తీసుకొని గ్లైకోజన్ లాగా స్టోరేజ్కి ఉపయోగపడుతుంది. ఎందుకని, ఎప్పుడన్నా మనం ఉపవాసం ఉన్నప్పుడు కానీ, లేదా చాలాసేపు ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ లివర్లో స్టోర్ అయినటువంటి గ్లైకోజన్ను మళ్ళీ గ్లూకోజ్గా బ్రేక్ అయ్యి మన శరీరం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మిగిలింది ఈ లివర్లో ఇంకేం జరగవచ్చు, అట్లనే మనకి షుగర్ బాగా డౌన్ అవుతున్నప్పుడు గ్లైకోజెనోలైసిస్, అంటే ఆల్రెడీ మనం స్టోర్ చేసుకున్నటువంటి గ్లైకోజన్ని బ్రేక్ చేసుకునే ప్రాసెస్ అనమాట. దానికి లివర్ ఉపయోగపడుతుంది. అలానే లివర్ నుంచి రకరకాలైనటువంటి హార్మోన్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్స్లో తేడా వల్ల మనకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒబేసిటీ అంటాం కదా. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఈ లివర్ చాలా ప్రధానమైన అవయవం. దీని గురించి డీటెయిల్డ్గా మనం తర్వాత తెలుసుకున్నాము. ఈ లివర్లో ఎప్పుడైతే మనం బరువు ఎక్కువ ఉన్నామో ఆ బరువు వల్ల ఉన్నటువంటి ఫ్యాట్ అంతా ఈ లివర్లో డిపాజిట్ అయ్యి మన ఇన్సులిన్, ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఇన్సులిన్ పనిచేయకుండా పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పేషెంట్స్కి బరువు ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండటము, త్వరగా ట్యాబ్లెట్స్ నుంచి ఇన్సులిన్ వాడాల్సిన పరిస్థితి రావటము, మరి గురక రావటము, దానివల్ల హార్ట్ మీద ఎఫెక్ట్స్ పడటం జరుగుతాయి. ఇక కండరాలు చాలా చాలా ఇంపార్టెంటు. మనందరికీ పెద్దగా పట్టించుకున్నటువంటి ఆర్గన్ అన్నమాట. కండరాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇందాక అనుకున్నట్టు గ్లూకోజ్ మన బ్లడ్లో, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు అది మన కండరాలే ఉపయోగించుకుంటాయి. ఎప్పుడైతే కండరాల యొక్క సంఖ్య కానీ సైజు కానీ తక్కువగా ఉన్నప్పుడు మన గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, త్వరితగతిన కంట్రోల్ కావు. అందువల్ల మీరు చాలామంది గమనిస్తే ఎవరికైతే బాగా సన్నగా ఉంటారో, అసలు కండరాలు ఏం లేకుండా కేవలం ఎముకలు, స్కిన్ మాత్రమే ఉంటుందో వాళ్ళకి షుగర్ ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయి. సడన్గా హై అవుతుంది, సడన్గా డౌన్ అవుతుంది అన్నమాట.
దాన్ని సార్కోపీనియా, మజిల్ లేకపోవటం అంటాం. అందువల్ల మనం షుగర్ పేషెంట్స్కి ఎక్సర్సైజ్ చేసేమన్నప్పుడు కేవలం నడక అది మాత్రమే కాదు, ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే కండరాల యొక్క వాల్యూమ్ పెరిగేటటువంటి ఎక్సర్సైజెస్ కూడా, అంటే కండరాల యొక్క సైజ్ పెరిగేటటువంటి ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్తాం. సో కండరాలు కనుక మనకి సరైన సైజులో కనుక ఉంటే షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది, హెచ్చు తగ్గులు లేకుండా బాగా కంట్రోల్ అవుతుంది. సో ఇది ఏ రకం షుగర్ పేషెంట్స్కైనా ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్యాంక్రియాస్ సమస్య ఉన్న వాళ్ళకి షుగర్ వస్తుంది కదా, అలానే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి షుగర్ వస్తుంది. వాళ్ళంతా బాగా సన్నబడిపోయి అసలేమి లేకుండా అంతకుముందు ఒక 70 కేజీలు 80 కేజీలు ఉన్నోళ్ళు సడన్గా ఒక 15-20 కేజీలు తగ్గిపోతామని వింటూ ఉంటాం. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, పలానా ఇన్ఫెక్షన్ కోసం బాగా వెయిట్ తగ్గిపోయారండి అని. అప్పుడు కండంతా కరిగిపోతుంది. సో అప్పటి వరకు కంట్రోల్లో ఉన్నటువంటి షుగరు సడన్గా స్పైక్ అవుతుంది, బాగా హెచ్చు తగ్గులు ఉంటాయి. సో ఈ అవయవాలు చాలా ఇంపార్టెంట్. మనం వాడేటటువంటి షుగర్ మందులు లేదా ఎవరికన్నా ఇన్సులిన్ వాడుతుంటే అవి కూడా ఈ కండరాల యొక్క పనితీరుని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మనం వాడేటువంటి ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా వాడేటటువంటి షుగర్ మందులు కూడా ఈ అవయవాల మీద పనిచేసి వాటి యొక్క పనితీరుని పెంచే విధంగా, అవి దెబ్బతినకుండా ఉండే విధంగా పనిచేసేటటువంటి కొత్త మందులు వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కానీ కమెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. Like and subscribe Eagle Health and Beauty.